బుడిబుడి అడుగులేస్తూ నాన్నతో కలిసి బడికి బయలుదేరిన చిన్నారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. హైదరాబాద్ బాచుపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. హైదరాబాద్ బాచుపల్లిలోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్లో నివాసం ఉండే కిషోర్ ఉదయం ద్విచక్ర వాహనంపై కుమార్తెను తీసుకుని పాఠశాలకు బయలుదేరాడు. బాచుపల్లి రెడ్డీస్ ల్యాబొరేటరీ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి తండ్రి కూతురు కింద పడిపోయారు. ఇదే సమయంలో వెనక నుంచి ఓ స్కూల్ బస్ రోడ్డుపై పడిపోయిన పాపపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి దీక్షిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైక్ పై నుంచి కింద పడిన తండ్రి గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కళ్ల ముందే పాప కింద పడిపోవడం, అదే సమయంలో వచ్చిన బస్సు చిదిమేయడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పాప మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. చిన్నారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. ఘటనాస్థలిలో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తేల్చారు. అతివేగంగా వెనక నుంచి బైక్ను ఢీకొట్టినట్లు గుర్తించారు. స్కూల్ బస్ డ్రైవర్ రహీంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.